శ్రేయస్ అయ్యర్ మళ్లీ బరిలో దిగబోతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి వేట మొదలు పెట్టబోతున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోతున్నాడు. ముంబై జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ గాయంతో దూరమవడంతో శ్రేయస్ అయ్యర్ కే పగ్గాలు దక్కాయి. జైపూర్లో హిమాచల్ ప్రదేశ్ పై క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దీంతో అందరి చూపు శ్రేయస్ అయ్యర్ పైనే పడబోతోంది. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు విజయ్ హజారే ట్రోఫీలో ఫిట్నెస్ ప్రూవ్ చేసుకోవడం అయ్యర్ కు చాలా కీలకం. మ్యాచ్ ఫిట్నెస్ ను నిరూపించుకుంటేనే కివీస్ పై బరిలో దిగే అవకాశం ఉంటుంది. గ్రౌండ్ లో ఏమాత్రం అసౌకర్యానికి గురైన అంతర్జాతీయ క్రికెట్లో రీ ఎంట్రీ ఆలస్యమవుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సమయంలోనే శ్రేయస్ గాయపడ్డాడు. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడే తీవ్రమైన గాయమైంది. ఇప్పుడు ఆ గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రికవరీ అయ్యాడు. రిహాబ్ ను పూర్తి చేసుకుని మ్యాచ్ల్లో బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీలో హిట్ అయితే శ్రేయస్ లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. న్యూజిలాండ్ పై మరింత ఉత్సాహంగా బరిలో దిగే అవకాశం ఉంటుంది. టీమిండియాకు వైస్ కెప్టెన్ గాను శ్రేయస్ కు బాధ్యతలు ఉన్నాయి. గాయం కారణంగా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో బరిలో దిగలేదు. ఇప్పుడు పూర్తిగా ఫిట్నెస్ ను ప్రూవ్ చేసుకుంటే భారత జట్టుకు అయ్యర్ అడ్వాంటేజ్ అవుతాడు. 4వ స్థానంలో కీలకంగా నిలుస్తాడు. నిజానికి ఒకప్పుడు 3 ఫార్మాట్ల ప్లేయర్ గా అయ్యర్ పేరు తెచ్చుకున్నాడు. కానీ ఫిట్నెస్ ట్రబుల్స్, పూర్ ఫామ్ తో ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో 3 ఫార్మాట్లకు దూరమయ్యాడు. దేశవాళీ టోర్నీలో బరిలో దిగలేదని గతంలో శ్రేయస్ అయ్యర్ పై బీసీసీఐ కూడా చర్యలు తీసుకుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పించింది. దీంతో అయ్యర్ మళ్లీ హార్డ్ వర్క్ చేశాడు. దేశవాళీ టోర్నీలో నిరూపించుకున్నాడు. ఐపీఎల్లోనూ రాణించాడు. కెప్టెన్ గాను సత్తా చాటాడు. దీంతో మళ్లీ టీమిండియా తలుపు తట్టగలిగాడు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఒక మ్యాచ్ లో కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో శ్రేయస్ కు అవకాశం దొరికింది. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. పరుగుల మోత మోగించాడు. మిడిల్ ఆర్డర్ లో కీలక ఆటగాడిగా సెటిల్ అయిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆకట్టుకున్నాడు. టీమిండియా విజయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాతో సిరీస్ తో వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో శ్రేయస్ కీలకమవుతాడనే అంచనాలున్నాయి. అయితే వన్డేలకు మాత్రమే పరిమితం చేయకుండా టెస్టులు, టీ20లోనూ శ్రేయస్ అయ్యర్ ను ఆడించాలనే డిమాండ్స్ వస్తున్నాయి. ఐపీఎల్లో దంచి కొడితే మళ్లీ టీ20 ఫార్మాట్ లోకి వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.